ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామికి మంగళహారతి ఇస్తూ ఆ మంగళహారతి గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే స్వామికి ఇదిగో పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు 3 సార్లు తిప్పుతూ ఇలా హారతి ఇవ్వాలన్నమాట. ఇది ఎందుకు ఇస్తాము పాదాలకి అంటే, ఈ కలియుగంలో భక్తులందరూ స్వామి నీ పాదాలు పెడతారు కదా, నీ పాదాలు పట్టుకొని 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 నీ పాదాలకి ఎక్కడ దిష్టి తగులుతుందో అని స్వామి నీ పాదాలకి మంగళం జరగాలి అని చెప్పి శిరస్సు నుంచి పై వరకు ఈ మంగళహారతి తిప్పాలి. ఇది ఒత్తుతో కానీ కర్పూరంతో కానీ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత 3 సార్లు కింద నుంచి మీదకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్వామికి హారతి ఇస్తాం. అందులో భాగంగా స్వామి నీ పాదాలకి ఎప్పుడు మంగళం జరగాలి. అదిగో నీ వరద హస్తం ఉందే, నీ వరద అభయ హస్తాలకు కూడా ఎప్పుడు మంగళం జరగాలి. ఎందుకంటే ఆ 2 చేతులే కదా మమ్మల్ని కౌగిలించుకున్నాయి, ఆ 2 చేతులే కదా మేము పడిపోతే మమ్మల్ని లేవదీసేది. అందుకు ఆ చేతులకి నమస్కారం. అలాగే నీ గుండెల్లో ఉందే వ్యూహలక్ష్మి, ఆ అమ్మవారికి కూడా ఇదిగో మంగళం జరగాలి. ఎందుకు మంగళం అంటే, ఎప్పుడు ఆ తల్లి మమ్మల్ని కాపాడాలి కదా, మాకు సిరి సంపదలు ఇవ్వాలి కదా, అందుకు ఆమెకు మంగళం. అలాగే దుష్ట శిక్షణార్థం నీ చేతిలో ఉందే సుదర్శన చక్రం, ఆ సుదర్శన చక్రానికి యుద్ధంలో ఒకప్పుడు అర్జునుడికి సహాయంగా అప్పుడు నిల్చున్నప్పుడు ఊదావే శంఖం, ఆ శంఖానికి కూడా మంగళం జరగాలి. చివరిగా నీ ముఖార విందానికి కూడా మంగళం స్వామి. అదిగో నీ చిన్న గడ్డానికి, చిన్న పెదవులకి, సంపెంగ వంటి ముక్కుకి, చిన్న చిన్న పాల బుగ్గలకి, ముఖ్యంగా నీ పచ్చకర్పూర నామానికి కూడా అంతా మంగళం జరగాలి స్వామి అంటూ ఇలా స్వామికి మంగళహారతి ఇస్తాం అన్నమాట. ఇది ఎందుకు, ఇవన్నీ స్వామికి అవయవానికి కూడా మంగళహారతి ఇవ్వాలా అంటే, ఇదంతా మన భక్తి అనమాట. స్వామికి ఎప్పుడు మంగళం చేకూరాలని దీన్నే పల్లాండు అంటారనమాట. అంటే స్వామి నీకు మంగళం చేకూరాలి, నువ్వెప్పుడు మంగళంగా ఉండాలి అని దీవించడం అనమాట. స్వామిని దీవించడం ఇది ఒక విశేషమైన సాంప్రదాయం. జై శ్రీమన్నారాయణ.